ప్రధాని మోదీ దేశంలో నిరంకుశ పాలన కొనసాగిస్తున్నారని మరోసారి రుజువైందని రైతు కూలీ సంఘం నాయకులు ఆరోపించారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో శాంతియుతంగా రైతులు ఆందోళన చేస్తుంటే వారిపై కాల్పులు జరపడం హేయమైన చర్యగా భావిస్తున్నామన్నారు. ఇక దీనికి నిరసనగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులపై కాల్పులు జరిపిన ఒక రైతు మృతికి కారణమయ్యారని ఆరోపించారు. ఎంఎస్పీ చట్టం చేయాలి. ఎంఎస్పీ ప్రకారంగా గిట్టుబాటు ధర ఇవ్వాలి. రైతాంగం కోరుకుంటున్నట్టు విద్యుత్ సవరణ బిల్లును 2022 విద్యుత్ సవరణ బిల్లును సరిచేయాలనే ఉద్దేశంతోనే రైతాంగం శాంతియుతంగా నిరసన జరుపుతా ఉంటే మోడీ ప్రభుత్వానికి దడబుట్టి వీళ్ళు ఢిల్లీలో మళ్ళా బయలుదేరితే పెద్ద ఎత్తున ఉద్యమం వస్తుంది. ఉద్యమం వస్తే వీళ్ళని మనం ఆపలేము. రైతాంగం ఏకమవుతున్నారని భయంతో మోడీ ప్రభుత్వం రైతాంగం మీద కాల్పులు జరిగింది. తక్షణమే ఎవరైతే చనిపోయిన రైతాంగానికి, అదేవిధంగా అక్కడ చాలా మంది దాదాపు 160-170 మంది రైతాంగం మీద విపరీతమైన దెబ్బలు జరిగాయి. వాళ్లకు మోడీ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. చనిపోయిన రైతాంగాన్ని, కుటుంబాన్ని ఆదుకోవాలి. చనిపోయిన యువ రైతుకు తక్షణమే ఎక్స్గ్రేషియా చెల్లించాలి. ఆ చావుకు కారణమైన పోలీస్ యంత్రాంగానికి, సంబంధిత యంత్రాంగ అధికారులను వెంటనే సస్పెండ్ చేసి క్రిమినల్ కేసు పెట్టి వాళ్ళను జైలుకు పంపించాలని ఏఐకేఎంఎస్ గా డిమాండ్ చేస్తున్నాం. మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా రైతాంగం ఇచ్చిన హామీలను అమలు